అందులో వాడే ఆకులు బాగా ముఖ్యమైనది వాయిలాకు, ఎదురాకు, వేపాకు, జామాయిల్ అంటే ఉక్లీస్ ఆకులు, జామాకులు, కుంకుడాకులు చెప్పాను కదా, రావి చెట్టు బెరడు, తుమ్మ చెట్టు బెరడు, తెల్లమద్ది చెక్క, పత్తి చెక్క, అక్కడ ఆకులు పోను. మిగిలిన వాటిలో పచ్చి పసుపు దుంపలు ఉంటాయి కదా, వాటిని బాగా స్మాష్ చేసి అంటే బద్దలు కొట్టి వేయాలి. అవి ఒక 1/2 కేజీ వరకు పచ్చి దుంపలు వేయాలి, పచ్చి పసుపు దుంపలు. అలాగే సొంఠి వేయాలి. సొంఠిని కూడా చాలామంది అల్లం వేస్తారు, వద్దు సొంఠిని బాగా బద్దలు కొట్టి సొంఠి వేయండి. అలాగే ఇంకా కావాల్సినవి పెప్పళ్ళు ఒకటి వేయాలి, ఉసిరి పొడి వేయాలి, ఉక్లీస్ ఆయిల్ వేయాలి 100 ml బాటిల్, వాము పువ్వు వేయాలి, అలాగే పుదీనా పువ్వు వేయాలి, మోదుగుల పువ్వు వేయాలి, ఉట్టు వాము కూడా వేయాలి, సొంటి కరక్కాయలు వేయాలి 2 కేజీలు, ఒట్టివేళ్ళు 2 నుంచి 3 కేజీలు వేయాలి. వేసి ఇవన్నీ బాగా మరగనివ్వాలి. ఎంత అంటే రాత్రి 12ంటికి పొయ్యి వెలిగించి పొద్దుట 6-7 గంటల వరకు మరగబెడతానే ఉండాలి. వేడి నీళ్ళు చన్నీళ్ళు కాకుండా ముందు కొద్దిగా ఈ వేడి నీళ్ళు తీసుకుని బకెట్లతోటి తిరగబోసుకుంటూ ఆరబెట్టుకోవాలి వాటర్ని. అప్పుడు చేతితోటి తగినంత వేడి చూసుకున్నాక కోడిని సోయి